బలం లేదని, ఆర్థిక బలం లేదు, ధన బలం లేదు, గుండె బలం లేదు, ఏ బలం లేదు. ఒక నిరుద్యోగులం అన్న మేము అడుక్కుంటున్నాం. ఈరోజు మేము మీ మీద పోరాటాలు చేయడం రాజకీయం కోసం కాదు. మాకు ఏ బలం వద్దు. మాకు ఖచ్చితంగా డిఎస్సి 45 రోజులతో కూడా వాయిదా వేయాలి ఖచ్చితంగా. అదేవిధంగా గ్రూప్స్ ఏమంటారు వాటిని కూడా పరిష్కరించాలి. అదేవిధంగా ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి 45 డేస్ వాయిదా ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు ప్రకటించినటువంటి మెగా డిఎస్ పోస్టులు కూడా కంపల్సరీ ఇందులోనే కలపాలి. గత 10 ఏళ్ళకెళ్ళి మేము లైఫ్లో కోల్పోయినాం సార్. మళ్ళీ కోల్పోయే శక్తి మాకు లేదు సార్. చావు తప్ప మాకేం పరిష్కారం కనబడదు. మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా, మీకు ఎందుకు ఇట్లా ఇదంతా సార్? మేము కోరి తెచ్చుకున్నా అంటే అందరూ మమ్మల్ని వాడుకుంటాం సార్. ఎందుకంటే మా దగ్గర ఏముంది? మేము చదువుకున్నాం, బస్ యాత్ర చేసాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడం. మాకేం తెలుసు సార్? పాపం మేము వేసింది ఒక ఓటే సార్. ఈరోజు అంబేద్కర్ ఉంటే సిగ్గుపడుతుండే, ఎందుకంటే 18 ఏళ్ళకి ఓటాకి ఇచ్చిండు. ఎందుకంటే కనీసం వాళ్ళకి తెలుసు ఏం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి, ఏ ప్రభుత్వాన్ని కావాలని తోడుగా ఉంటారని చెప్పిన బల్మూరి వెంకట్ కానీ తీర్మార్ మల్లన్న కానీ ఈ రోజు మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని పోలు కలిపి మంచిగా ఉండి ప్రశాంతంగా ఉండి చదువుకుంటుండే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని వేస్ట్ కావాలని చేసిండు. ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని వేస్ట్ కావాలని చేస్తుండు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయం కోసం వాడుకోవడానికి అసలు మేము ఉన్నది అంటే నిరుద్యోగులు అంటేనే మోసపోవాలా? ఎప్పటికీ మోసపోవాలా? ఇంకోటి అసెంబ్లీలో చెప్పినట్టు కానీ ఈ రేవంత్ అన్న ప్రకటించిన విషయాన్ని మేము అడుగుతున్నాం సార్. ఈరోజు మాకు బల్మూరి వెంకటన్నతో కానీ మల్లన్న గారితో కానీ రియాసర్ మాకెవరు తెలియదు, మాకు ఒకరే తెలుసు, రేవంత్ అన్న తెలుసు. ఎందుకంటే మాకు చెప్పిండు నిరుద్యోగులకు వెళ్ళి మా ప్రభుత్వం ఏర్పడింది అని. మేము కూడా అదే మాటను మీకు గుర్తు చేయడానికి తప్ప ఎలాంటి ఉద్దేశంతోనా ఎలాంటి దురుద్దేశంతోనా మాకు రాజకీయాలు వద్దు, ఈ బురద వద్దు, ఏమొద్దు. మా బతుకులు మేము బతుకుతాం సార్. బతకలేక తినలేక అర్ధాకలితో అర్ధనిద్రతో కుటుంబాలకు వెళ్ళి మెడలు పట్టుకొని బయటికి ఇండేసి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ మేము రెచ్చగొడుతున్నాయి. వాళ్ళు నిరుద్యోగులు ప్రతిపక్షం అనేది మా వెనకాల ఉంది అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ చేయలేదు. మేము అప్పుడు ప్రతిపక్షం ఏదో చెప్తే పొయ్యి ఏమంటాము, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే టీఆర్ఎస్ కూలగొట్టలే మేము. అట్లా ఎవరో చెప్తే వినడానికి మేము మూర్ఖులం కాదు సార్. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వి నో ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మాకు తెలుసు ఎందుకంటే ప్రభుత్వం మారితే మా జీవితాలు మారుతాయి. ఆ మార్పు కోసం మేము చేసినటువంటి కార్యక్రమంలోనే ఈరోజు గవర్నమెంట్ మారిన గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఈరోజు ఎవరో ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడిందని కానీ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడిందని కాదు. మా ఆకలి మంట, మా ఆవేదన ఈరోజు మల్లన్న మోతిలాల్ అన్నగారు చనిపోవడానికి కూడా సిద్ధంగా తయారైంది. అట్లాంటి మరో శ్రీకాంతాచారిని తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయకుండా, తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయకుండా మేము అడిగినటువంటి డిమాండ్స్ సార్ ఎంతసేపు సార్? మీ ముందల 2 నిమిషాలు కాదంటే మీరు పరిష్కరిస్తారు. డిఎస్సిని 45 రోజులతో వాయిదా వేయాలి. ఖచ్చితంగా మెగా డిఎస్సిని ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఈ గ్రూప్స్ రిక్వెస్ట్లు కానీ రిమాండ్లు కానీ ఖచ్చితంగా మీరు అనుకుంటే సాల్వ్ చేస్తారు సార్. ఎగ్జామ్కు ఇంకోటి ఒకరు అడిగిన మిత్రులు పోస్ట్ పోన్ మీకు ఎందుకని సార్? మీరు పోస్ట్ పోన్ లేనప్పుడు ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ ఆన్లైన్లో తాత్కాలికంగా ఎందుకు పెట్టింది సార్? తాత్కాలికంగా ఎందుకు సార్ మా బతుకులు చంపుతారు మీరు? తాత్కాలికంగా ఎందుకు పెడుతున్నారు మీరు?